ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మెదడులోని భాగాలకు రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగనప్పుడు, లేకపోతే ఆక్సిజన్ అనేది అందకపోయినప్పుడు మనం బ్రెయిన్ స్ట్రోక్ అనే పరిస్థితిని చూస్తూ ఉంటాం. సో ఈ ప్రమాదకర పరిస్థితి ఎందువల్ల ఏర్పడుతుంది, ఎవరిలో ఎక్కువగా మనకి కనిపిస్తుంది, సో దీన్ని ఏ రకంగా నివారించాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు న్యూరో ఫిజిషియన్ డాక్టర్ వెంకట హరన్ రెడ్డి గారు ఫ్రమ్ శ్రీకర హాస్పిటల్, మదీనాగూడ. హలో సార్. సార్, బ్రెయిన్ స్ట్రోక్ ఈ మధ్యన ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పదం. సో దేనివల్ల, ఏ కారణాలతో బ్రెయిన్ స్ట్రోక్ అనేది మనకి వస్తుంటుంది? బ్రెయిన్ స్ట్రోక్ ముఖ్యంగా రెండు కారణాలు. 2 టైప్స్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్స్. ఒకటి రక్త ప్రసరణ లేనప్పుడు, ఇంకొకటి బీపీ ఎక్కువై రక్తనాళాలు చితిరిపోయినప్పుడు వస్తాయి. మెయిన్లీ ఇప్పుడు ఉన్న స్ట్రెస్కి, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఒబేసిటీ, హైపర్ టెన్షన్, డయాబెటీస్, వీటి వల్ల మెయిన్లీ మనకు స్ట్రోక్ అనేది వస్తుంది. సో ఒకప్పుడు ఎప్పుడో చాలా రేర్గా కొంతమందిలోనే చూసేవాళ్ళం. సో ఇప్పుడు మాక్సిమం మెంబర్స్లోనే హార్ట్ స్ట్రోక్ ఎలా వస్తుందో బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఆ మాదిరిగానే మనం చూస్తూ వస్తున్నాం. సో కేవలం స్ట్రెస్ మూలంగానే అంటారా ఇదంతా? రక్తనాళాలు చిట్లిపోవటం అనే పరిస్థితి ఎలాంటి సిచ్యువేషన్ లో మనం చూడొచ్చు? స్ట్రెస్ అనేది ఒకటి ముఖ్య కారణం. ఇప్పుడు మనం చూస్తుంటే అంతకుముందు ఎబో 60 years, ఎబో 70 years వాళ్ళకి మనకు పక్షవాతాలు అనేది వచ్చేది. కానీ ఇప్పుడు చూస్తే 30 years, 40 years బికాస్ ఆఫ్ స్లీప్ అనేది ఒకటి తగ్గిపోయింది. అండ్ పోస్ట్ కోవిడ్ కూడా చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా మనకు పక్షవాతాలు వస్తున్నాయి. మెయిన్లీ బీపీ, అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు ఏదైతే బ్లడ్ వెజల్స్లో ఉన్న రక్తం, ఆ బ్లడ్ వెజల్స్ అనేది చిట్లిపోయి రక్తం అనేది బయటికి లీక్ అవ్వడం జరుగుతుంది. దాన్ని హిమరేజిక్ స్ట్రోక్ అంటాం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ కాజ్ నౌడేస్ ఫర్ యంగ్ స్ట్రోక్. సో స్ట్రోక్ లో కూడా చాలా రకాలు ఉంటాయి. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ముఖ్యంగా స్ట్రోక్ అనేది ఎనీ అబ్నార్మాలిటీ, అందులో బ్లడ్ పరంగా ఎనీ అబ్నార్మాలిటీ ఇన్ ద బ్రెయిన్. ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం, హిమరేజిక్ స్ట్రోక్ అంటాం. ఇఫ్ యూ సీ ఇక్కడ మనం చూస్తే యూ కెన్ ఐడెంటిఫై దేర్ ఆర్ 2 types ఆఫ్ స్ట్రోక్. ఒకటి ఇస్కిమిక్ అంటాం, హిమరేజిక్. ఇస్కిమిక్ అనేది బ్లడ్ వెజల్, అంటే రక్తనాళాల్లో బ్లాకేజ్ వల్ల ముందటున్న బ్రెయిన్ కి బ్లడ్ సప్లై రాకపోవడం వల్ల అది ఇస్కిమియా అంటాం. దానివల్ల కూడా పెరాలసిస్ వస్తుంది. ఇంకోటి హిమరేజిక్. ఇది ఎందుకు వస్తుంది? బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల రక్తనాళాల్లో లీకేజ్ అవుతుంది, అంటే రక్తనాళాలు రప్చర్ అవుతాయి, బ్లాస్ట్ అయ్యి మనకు బ్లడ్ అనేది బయటికి వచ్చేసి బ్రెయిన్ లో మనకు బ్లీడ్ లా ఉంటుంది. అది హిమరేజిక్ స్ట్రోక్. సో దీస్ ఆర్ ది 2 different types. బట్ కామన్ గా చూసేది మనము ఇస్కిమిక్ స్ట్రోక్. అది ఎందుకు వస్తుందంటే కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం వల్ల, డయాబెటీస్ వల్ల, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అవ్వడం వల్ల. సో మెల్లిమెల్లిగా కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతూ ఉంటుంది బ్లడ్ వెజల్స్ లో. సో వన్ అన్ఫార్చునేట్ డే కంప్లీట్ గా బ్లాకేజ్ అయ్యి మనకు పెరాలసిస్ వస్తుంది. సో డయాబెటీస్ వాళ్ళకి ఎందుకు ఇది వస్తుంది? డయాబెటీస్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ అథెరోస్క్లిరోసిస్ అంటాం. అంటే ఇప్పుడు చెప్పాను కదా, కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఎక్కువ బ్లడ్ వెజల్స్ లో. స్లోగా అది బ్లాకేజ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అండ్ వన్ డే కంప్లీట్ గా బ్లాకేజ్ అవుతుంది. సో దీనివల్ల క్లాట్ అయ్యి మనకు పక్షవాతం వస్తుంది. సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది సడన్ గా వచ్చే కండిషన్ అయితే ఏమీ కాదు కదా? బిఫోర్ ఏమన్నా మనకి సిమ్టమ్స్ కనిపిస్తాయా? సో దానికి తెలుసుకోవటానికి మోస్ట్ ఆఫ్ ద టైమ్ సడన్, ఎట్లయితే మనకు హార్ట్ స్ట్రోక్ వస్తుందో సడన్ గా వస్తుంది. కాకపోతే మనకు సిమ్టమ్స్ అనేది ఉంటాయి కొన్ని స్ట్రోక్ కి. అంటే దానికి యాక్రోనిమ్ బీ ఫాస్ట్ అనేది ఒక యాక్రోనిమ్ ఉంటుంది. సో అది మనము గుర్తుపెట్టుకుంటే దిస్ ఈస్ ద యాక్రోనిమ్ బీ ఫాస్ట్ అనేది. బి అంటే ఫర్ బ్యాలెన్స్, అంటే ఎప్పుడైనా సడన్ గా మనకు బ్యాలెన్స్ లాస్ అవ్వడం. ఈ అంటే ఐ, అంటే ఐ ప్రాబ్లం, విజన్ ప్రాబ్లం కానీ, బ్లరింగ్ ఆఫ్ విజన్ కానీ ఉంటాయి. ఎఫ్ అంటే ఫేషియల్ డివియేషన్, మూతి వంకర అవ్వడం కానీ. ఏ అంటే ఆర్మ్ వీక్నెస్, సడన్ గా చేతు కాలు పడిపోవడం కానీ. ఎస్ అంటే స్లరింగ్ ఆఫ్ స్పీచ్, అంటే స్పీచ్ డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ. అంటే ఈ బీ ఫాస్ట్ అనేది యాక్రోనిమ్, అంటే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి, సో దట్ మనం వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. బికాస్ హియర్ వి సే టైమ్ ఈస్ బ్రెయిన్. ఎంత తొందరగా మనకు ట్రీట్మెంట్ ఉంటే అంత బెటర్. ఎందుకంటే విత్ ఇన్ 1 hour వస్తే దానికి గోల్డెన్ అవర్ అంటాం న్యూరాలజీలో. గోల్డెన్ అవర్ అంటే ఈ సిమ్టమ్స్ మనకు గ్రహించిన వెంటనే మనం తీసుకొని వస్తే మనకు ఒక ఇంజెక్షన్ ఉంటుంది. అది ఇస్తే ఈ సిమ్టమ్స్ అన్ని మనము రివర్ట్ చేసుకోవచ్చు, బ్రెయిన్ ని కాపాడుకోవచ్చు. దీన్ని థ్రాంబోలైసిస్ అంటాం. జనరల్గా 4.5 hours లోపు ఇస్తాం.